కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు విమర్శించారు. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో చలపతిరావు పాల్గొన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బుచ్చిని నగర పంచాయతీగా మార్చి సెంట్రల్ లైటింగ్ సహా ఎన్నో అభివృద్ది పనులు చేసింది ప్రసన్న కుమార్ రెడ్డి అని గుర్తు చేశారు. పార్టీ వెడిన వారిని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని, విధేయత కలిగిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్ అయిపోయింది. మనందరం కూడా ప్రజల్లోకి ఈ యొక్క ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఏ యొక్క పథకం కూడా అమలు చేయకుండా పోయిన పరిస్థితి వాళ్ళది. అటువంటి అన్ని కూడా మనం ప్రజల్లో చర్చకు తీసుకెళ్తే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కూడా అన్ని స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఏదో కార్పొరేట్ లెవెల్లో వస్తా పోతున్నారు కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మమకారం అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం అయితేనేమి, ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం కూడా ఈ యొక్క నియోజకవర్గంలో వెల్లుగా ఉంది. కాబట్టి ఇప్పటికే చాలా మంది తెలుసుకున్నారు ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో. మరి ఎవరైతే మరి పేద బడుగు బలహీన వర్గాలుగా ఆదరణగా ఉంటారు, ఏ పార్టీ అయితే మనకు అండగా ఉంటుంది అనేది ఇప్పటికే తెలుసుకున్నారు. మరి ఇప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే పకటి కళ్ళకి అంటా ఉన్నారు, ఇక ఈ నియోజకవర్గం మాది, ఈ మండలం మాది, ఈ మున్సిపాలిటీ మాది అని చెప్పుకుంటా ఉన్నారు. కాకపోతే ప్రజలు రేపు ఇచ్చేటువంటి తీర్పును బట్టి ఉంటది. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ పోయినా కానీ జనాలు ఉవ్వెత్తున వచ్చి మరి వేలల్లో వచ్చి